ఆర్సీబీ ఎందుకు గత 17 ఏళ్లుగా కప్పు కొట్టలేదు? ఈ 18వ సీజనే ఎందుకు కప్పు కొట్టింది? అసలు దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటివి? గత 17 ఏళ్లుగా ఆర్సీబీ మేనేజ్మెంట్ చేసిన తప్పులేంటివో ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకా ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్లు ఫస్ట్ ఆక్షన్. వీళ్ళు ఆక్షన్ అయితే ప్రాపర్గా ముందే ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనలైజ్ చేసి మరీ వచ్చారు. ఇఫ్ ఇన్ కేసు మీరు ముందు చూసుకున్నట్లయితే గత 17 సీజన్లు ఏదో ఒక 25 మందిని కొనుక్కుందాం, అందులో ఒక 15-17 మంది స్టార్స్ను కొనుక్కుందాం, అదే ఒక టీంని బిల్డ్ చేద్దాం అన్న మైండ్ సెట్తో ఉండేది అంతకుముందంతా ఆర్సీబీ యొక్క మేనేజ్మెంట్. కానీ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే ప్రాపర్ అనాలిసిస్ చేసి డీకే మరియు యాండీ ఫ్లవర్, మోబాట్ ఇటువంటి మంచి మేనేజ్మెంట్ ఉండడం వల్ల వీళ్ళైతే ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని ఎవరైతే ఏ పొజిషన్కు కావాలనో వాళ్ళని ప్రాపర్గా కొన్నారు. లేదంటే ఆర్సీబీ ఈ సీజన్ కూడా చాలా వరకు స్ట్రగుల్ అయ్యేది. నాకు తెలిసినంత వరకు అయితే డీకే రావడం వల్ల ఇవన్నీ అయితే చాలా వరకు థింగ్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. అందుకే ఆర్సీబీ వాళ్ళు ఈ సీజన్ ఆక్షన్లోనే సగానికి సగం అయితే గెలుచుకున్నారు. అఫ్కోర్స్ మనము ఇనీషియల్లీ చూసినప్పుడైతే ఏ ప్లేయర్స్ పెద్దగా కనిపించలేదు, ఈ సీజన్ కూడా వీళ్ళకు కప్పేం కొట్టలేరు అని అనుకున్నాం చాలా టీమ్స్ లానే. కానీ వాళ్ళైతే దే ప్రూవ్ మీ రాంగ్ అన్నట్లు చూపించారు. ఈ ఆక్షన్ టేబుల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీకు లైక్ సిఎస్కే ఆర్ ఎంఐ చూసుకున్నట్లయితే వీళ్ళు ఆక్షన్ టేబుల్ పైనే సగం సీజన్ని కొనేస్తారు. లిటరలీ వాళ్ళు సగం సీజన్ గెలిచేలాగా ఆక్షన్ టేబుల్ మీదనే అంత ప్లానింగ్ అంత ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని మరి వాళ్ళు ఏ ప్లేయర్ని అయితే కొనాలనుకుంటారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి మరీ కొంటారు. అది డొమెస్టిక్ ప్లేయర్ ఆర్ అతనికి స్టార్డమ్ లేదు, ఇటువంటి ఏమి చూడరు. జస్ట్ ఆ ప్లేయర్లు పర్ఫార్మెన్స్ ఉందా, ఆ ప్లేయర్ ఆ పొజిషన్కు సూట్ అవుతాడా, దట్స్ ఇట్, వాళ్ళు కొనేసేవాళ్ళు. కానీ ఆర్సీబీ ఈ తప్పు అయితే చేస్తూ వచ్చేది. వాళ్ళు ఆ ప్లేయర్లో ఉండే స్టార్డమ్ని మాత్రమే ఎత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఇక సెకండ్ పాయింట్ విషయానికి వస్తే డీకే యొక్క మెంటర్షిప్ మరియు కోచింగ్. డీకే అయితే బ్రిలియన్స్ చేసేసాడు. లిటరల్లీ అతడు టీంలోకి వచ్చిన తర్వాత జితేష్ శర్మకి 11 కోట్లు పెట్టుకున్నాడు. ఆ 11 కోట్లు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యాచ్ అయిన ఎల్ఏజీ పైన గెలవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు జితేష్ శర్మ ఆ మ్యాచ్లో బ్యాటింగ్కి వచ్చినప్పుడు అయితే ఆర్సీబీకి నోవేర్, అసలు గేమే లేదు ఆర్సీబీ చేతిలో. అసలు లిటరల్లీ ఎల్ఏజీ చేతిలోకి అయితే వెళ్ళిపోయింది. కానీ జితేష్ శర్మ వచ్చి ఆ 11 కోట్లకైతే న్యాయం చేసి పడేశాడు. అలానే అతడు ఈ సీజన్ మొత్తం చూసుకున్న 1, 2, 3 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. కానీ అతడు ఆడిన 5 or 10 బాళ్ళల్లో ఇంపాక్ట్ చేసి చూపించాడు. అలానే డీకే అందరికీ మిడిల్ ఓవర్స్లో ఫాస్ట్ బౌలర్స్ కొంచెం ప్రొటెక్టివ్గా వేస్తుంటారని, ఎవరైతే మెయిన్ ప్లేయర్స్ మిడిల్ ఓవర్స్లో స్టక్ అయి ఆడుతూ ఉంటారో వాళ్ళని కొంచెం అగ్రెసివ్గా అప్రోచ్ చేయడానికి రజత్ పతిదార్, జితేష్ శర్మ వంటి ప్లేయర్స్కి అయితే స్వీప్ షాట్స్, రివర్స్ స్వీప్స్, అలానే స్కూప్ షాట్స్ ఫాస్ట్ బౌలర్లకి ఎలా ఆడాలో ప్రాపర్గా ట్రైన్ చేశాడు. ఈ షాట్ని ఎక్కువగా ఎనేబుల్ చేయడం వల్ల వాళ్ళైతే ఫ్రీగా రన్స్ స్కోర్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ జితేష్ శర్మ ముంబై ఇండియన్స్ పైన జస్ప్రీత్ బుమ్రా లాంటి పెద్ద బౌలర్ మరియు ట్రెంట్ బోల్ట్ లాంటి పెద్ద బౌలర్లకు విత్ ఈ స్కూప్ షాట్ కొట్టాడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ నుంచి కొట్టాడు. అంటే నాట్ అన్ ఈజీ జాబ్. మీరు ముందు ఎప్పుడు చూసుకున్నా కూడా పంజాబ్కి ఆడినప్పుడు జితేష్ శర్మ ఎప్పుడే కానీ బిహైండ్ ద వికెట్ షాట్స్ ఆడేవాడే కాదు. ఈవెన్ స్పిన్నర్లకు కూడా స్వీప్ ఆడడానికి జంకేవాడు. కానీ ఆర్సీబీకి వచ్చిన తర్వాత ఆ బిహైండ్ ద వికెట్ షాట్స్ అనేవి ఎనేబుల్ అయిన తర్వాత జితేష్ శర్మ ఒక బీస్ట్ లాగా అయితే కనిపించాడు. ఇక నెంబర్ 3 విషయానికి వస్తే అగ్రెసివ్ అప్రోచ్. లైక్ విరాట్ కోహ్లీ, దేవదత్ పట్టికల్ లాంటి క్లాసీ బ్యాటర్స్ని ఒక మ్యాస్ బ్యాటర్ కిందకి మార్చారు. వాళ్ళు ఎప్పుడే కానీ 180, 200 స్ట్రైక్ రేట్స్ మెయింటైన్ చేసే ప్లేయర్స్ అయితే అసలే కాదు. వాళ్ళు ఏదో 120, 130, 150 స్ట్రైక్ రేట్స్ మెయింటైన్ చేసుకొని ఆ నాక్స్ అనేవి బిల్డ్ చేస్తూ పోతారు ఆ ఇన్నింగ్స్ని. కానీ వాళ్ళను కూడా పూర్తిగా చేంజ్ చేసి పడేశారు ఈ మేనేజ్మెంట్. విరాట్ కోహ్లీ కూడా ఆ పవర్ ప్లేలో దాదాపు 200 క్లోజ్ టు 200 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. అలా అని దేవదత్ పట్టికల్ కూడా వికెట్స్ పడినా ఏమీ కానీ పట్టించుకోకుండా అతడు కూడా క్లోజ్ టు 200 స్ట్రైక్ రేట్తో ఆడడం మొదలుపెట్టాడు. ఈ అగ్రెసివ్ మైండ్ సెట్ వల్లనే ముంబై ఇండియన్స్ని వాల్కాడీలో ఓడించగలిగారు. అలానే సిఎస్కేని చపాక్లో ఓడించగలిగారు. అలానే ఈ అగ్రెసివ్ మైండ్ సెట్ ఉందని ప్రతి మ్యాచ్ ఇలానే అగ్రెసివ్ అప్రోచ్తో పోలేదు. కానీ కొన్ని టీంలు ఇలానే ప్రతి మ్యాచ్ అగ్రెసివ్ అప్రోచ్తో పోయి వాళ్ళైతే చాలా వరకు ఇబ్బంది పడ్డారు. లైక్ ఎస్ఆర్హెచ్, ఎల్ఏజీ, జీటీ ఇటువంటి టీమ్స్ అయితే చాలా వరకు ఇబ్బందులు పడ్డాయి లీగ్ స్టేజెస్లో. ఆ తప్పు అయితే ఆర్సీబీ చేయలేదు. లైక్ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ ఉండడం వల్ల ఆ గేమ్ అనేది మేనేజ్ చేసి ఆ కండిషన్స్కు రెస్పెక్ట్ ఇచ్చి ఆ ఇన్నింగ్స్ అనేవి బిల్డ్ చేయడం మొదలుపెట్టాడు విరాట్ కోహ్లీ. మరియు అతని చుట్టూ అయితే 1 లేదా 2 ప్లేయర్స్ అయితే అటాకింగ్ రోల్ ఆడుతూ ప్రాపర్గా ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేసేవారు.
ఇక లాస్ట్ పాయింట్ విషయానికి వస్తే ఆర్సీబీ యొక్క బౌలింగ్ అయితే మీరు గత 17 సీజన్ల నుంచి చూసుకున్నట్లయితే ఏ ఒక్క బౌలర్ కూడా ప్రాపర్ బౌలర్ అయితే ఉండేవారు కాదు ఈ ఆర్సీబీకి. ఒకప్పుడు యజ్వేంద్ర చాహల్ లాంటి గ్రేట్ లెగ్ స్పిన్నర్ ఉన్నా కూడా అతన్ని ప్రాపర్గా యూస్ చేసుకున్నారు. ఆ తర్వాత చూస్తే అతన్ని కూడా వదిలేశారు. ఆ తర్వాత ఎప్పుడే కానీ అంత మంచి బౌలర్ అయితే దొరకలేదు. ఆ ప్లేస్లో వనింద్ అస్రంగ అని చాలామందిని ట్రై చేశారు కానీ ఎవరే కానీ ప్రాపర్గా సెట్ కాలేదు. ఆ తర్వాత ఈ సీజన్ చూసుకున్నట్లయితే ఆ పేస్ బౌలింగ్ కూడా ప్రాపర్గా అయితే బిల్డ్ చేసుకోగలిగారు. ఎలా అంటే జోష్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ ఈ ప్లేయర్స్ ఎటువంటి ప్లేయర్స్ అంటే ఏదో మొహమ్మద్ సిరాజ్ లాగా 1-2 మ్యాచ్లు పర్ఫామ్ చేయడం అనేది ఉండదు. వీళ్ళు కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్ టీం కోసం పర్ఫామ్ చేస్తూనే ఉంటారు. జోష్ హేజల్వుడ్ అయినా సరే, భువనేశ్వర్ కుమార్ అయినా సరే. భువనేశ్వర్ కుమార్ యొక్క హిస్టరీ రికార్డ్స్ చూసుకున్నట్లయితే అతడు ఎప్పుడే కానీ ఒక్క వికెట్ కూడా తీయకుండా మ్యాచ్ అయితే లేదు. అతడు ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ వికెట్లు తీసి ముగించేవాడు మ్యాచెస్ని. అటువంటి గ్రేట్ ఫాస్ట్ బౌలింగ్ అయినా పేదపరుచుకున్నాడు. వీళ్ళకి బ్యాకప్గా నువాన్ తుషారా, అలానే లుంగిడి ఎంగిడి అయితే మన ఐపీఎల్లో ఒక అండర్ రేటెడ్ బౌలర్. కానీ అతని దగ్గర ఉన్న స్లోవర్ వన్స్, కటర్స్ అయితే ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. బహుశా అంత మంచి కటర్స్ ఉన్నాయి అతని దగ్గర. కాబట్టి అతడు ఒక అండర్ రేటెడ్ బౌలర్గా అయితే మన ఐపీఎల్లో మిగిలిపోయాడు. ఆ తర్వాత వీళ్ళకి బ్యాకప్గా నువాన్ తుషారాను కూడా కొన్నారు. అతడు కూడా ప్రాపర్ యార్కర్లు నెయిల్ చేసే బౌలర్. ఆర్సీబీ యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే స్పిన్నర్స్ కూడా యజ్వేంద్ర చాహల్ని వదిలిన తర్వాత వాళ్ళకంత ప్రాపర్ స్పిన్నర్లు అయితే దొరకలేదు. అఫ్కోర్స్ లాస్ట్ సీజన్ అయితే స్వప్నిల్ సింగ్ అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేసేసాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ సీజన్ అయితే యజ్వేంద్ర చాహల్ ఆక్షన్ టేబుల్లో ఉన్నా కూడా అతడు హై ప్రైస్కి వెళ్తాడని తెలిసి ఆ స్టార్డమ్ కోసం వెళ్లకుండా ఆర్సీబీ తెలివిగా కృణాల్ పాండ్యా లాంటి అండర్ రేటెడ్ బౌలర్ మరియు సుయాష్ శర్మ లాంటి ఒక యంగ్ టాలెంటెడ్ని అయితే పిక్ చేశారు. ఈ యంగ్ టాలెంటెడ్ మరియు ఒక అండర్ రేటెడ్ బౌలర్ అయితే ఈ సీజన్ అయితే మిడిల్ ఓవర్స్లో టైట్ లైన్ లెంత్తో టైట్ బౌలింగ్ని అయితే కనపరిచారు. అఫ్కోర్స్ ఇప్పుడు పెద్దగా వికెట్లు తీయలేదు. ఆ టైట్ మరియు ఆ ప్రెజర్ వల్లనే ఎస్ దయాల్ మరియు జోష్ హేజల్వుడ్ బిగ్వికి అయితే వికెట్లు రావడం మొదలయ్యాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.